నమస్తే. మనం ఇప్పుడు గాంధీనగర్ పార్కులో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి 3 ఏళ్లుగా వస్తుంది. ఉద్యోగాల ఊసు లేకపోగా గత నెల రోజులుగా ఎండనక వాననక చలనక నిరసనలు చెప్తున్న నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నీట్ పేపర్ విషయంలో నిరసనలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి పట్టింపు లేదు. ఇదే విషయమై నిరుద్యోగ చేసే నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం చెప్తారు అసలు? గవర్నమెంట్ ఏమో అక్కడ నిరసనలు చేస్తుంది, ఇక్కడనేమో మీకు మొండి చేయి చూపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ముందుగా వాళ్ళు రాహుల్ గాంధీ యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో ద్వంద్వ వైఖరి అని అంటారు దాన్ని. డబుల్ మైండ్ గేమ్ అంటారు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ యువత రోడ్డు మీద వచ్చినప్పుడేమో మొత్తం నేను మీకోసమే ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. జంజిల ఉద్యమం జరిగి 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 లాస్ట్లో వచ్చి నేనేదో అయిపోతున్నా, నేనే నిలబడ్డా అన్నట్టుగా పోట్రే చేసినావు. ఓకే, మంచిదే. మరి తెలంగాణలో నీకు 3 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువత ఎంత ఇబ్బందులు పడుతున్నావు తెలియదా నీకు? నువ్వు నిజంగా నిరుద్యోగుల కోసం నిలబడేటోడివి అయితే, యువత కోసమే నిలబడేటోడివి అయితే, యూతే అయితే మరి నీ ఆలోచన ఎట్లా ఉండాలి? నీ యొక్క యాక్షన్ ఎట్లా ఉండాలి? నీ యొక్క మద్దతు ఎట్లా ఉండాలి? ఒకటి. రెండోది, నువ్వు తెలంగాణలో వచ్చే ముఖం లేదు నీకు. తెలంగాణలో ఇదే అశోక్ నగర్లో వచ్చి నిరుద్యోగ యువతతో ఛాయ్ తాగుతున్నట్టు బిల్డపిచ్చి, బిర్యానీ తింటున్నట్టు బిల్డపిచ్చి, తెలంగాణ కూడు తెలంగాణ నీళ్లు తాగిపోయినోడివి. నీకు విశ్వాసం లేకుండా ఈరోజు నిరుద్యోగ యువత దేశం మొత్తాన్ని ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. గుర్తుపెట్టుకో రాహుల్ గాంధీ, నీకు రాజకీయ సమాధి కట్టడానికి తెలంగాణ నుంచి నేనే బయలుదేరుతా. దానికి ఒక కార్యాచరణ కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఏ నిరుద్యోగ యువత కోసం అయితే ఆ రోజు గాంధీ హాస్పిటల్లో హంగర్ స్ట్రైక్ చేశానో అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా ఉద్యమాలు చేసుకుంటూ గవర్నమెంట్కి 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. ఏం చెప్తే అది విన్నాం. ఆ రోజు నేను హంగర్ స్ట్రైక్ చేస్తే మధ్యలో వచ్చేసి మీరు జాబ్ క్యాలెండర్కి సిద్ధం కండి అని చెప్పేసి అన్నారు. పోనీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నువ్వు నెలకు ఒక ఉద్యోగమైనా ఇస్తావా అంటే అది లేదు. ఇవ్వకపోగా నువ్వు దానికి రకరకాల కారణాలు, 40,000 ఇస్తా, 70,000 ఇస్తా. లాస్ట్కు నువ్వు 3 సంవత్సరాలు వెయిట్ చేపించి ఎస్ఐపిసి నోటిఫికేషన్కి 5,000 మేము మళ్ళీ కొట్లాడితే మళ్ళీ 7,500 ఇప్పించినావు. అది కూడా ఆమోదం తెలిపిందని చెప్తున్నావు. ఇంకా దేంతో ఇస్తావో తెలియదు. 3 సంవత్సరాల్లో ఏజ్ రిలాక్సేషన్ కోసం మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు 5 సంవత్సరాలకు ఒకటి నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళది ఏం కావాలి చెప్పు. సో ఇది రెండో విషయం. మూడో విషయం ఏంది? నువ్వు 3 సంవత్సరాల నుంచి ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ వేయలేదు. మరి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయినా ఇవ్వాలి కదా. ఇచ్చి నువ్వు నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా. చేయలేదు కాబట్టి నేను ఇంకా దీనికి ఇక మొండిగా మళ్ళీ ఎవరితో అయినా ఉద్యమం ఒకరితో లేస్తుంది. ఇక దీన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డప్పు చప్పుళ్లతో నీ గుండెల్లో నిద్రపోతా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన. ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలు గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా యొక్క ఉద్యమాన్ని నిర్మించిన. ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ చేసిన. అక్కడ నుంచి ఇక్కడ ఇదే అశోక్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టించిన. అక్కడ నుంచి మన నిరుద్యోగ రణభేరి అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో 2,000 మంది నిరుద్యోగులతో నిరుద్యోగ రణభేరి ప్రోగ్రాం పెట్టి నీకు ఏ స్థాయిలో నిరుద్యోగంలో ఉన్న కోపం ఏముందో నీకు చూపించిన. ఇంకొకటి, మొన్న ఆర్ కృష్ణయ్య గారిని కూడా నేను దిల్సునగర్ తీసుకుపోయి వాళ్ళతో కూడా ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలను మీ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. ఈ రోజు కూడా ఇక చివరి ప్రయత్నం ఇది. నిరుద్యోగ శాంతి ర్యాలీ అనేది ఇది చివరి ప్రయత్నము. ఇప్పటిదాకా డెమోక్రటిక్గానే ఫైట్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ ఎవరి మీద ఈగ వాలకుండా, గీత పడకుండా ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాము. మా బాధ్యత కాబట్టి చేసుకుంటూ వచ్చినాము. రేపు ఆగస్టు 5న ఇదే అశోక్ నగర్ చౌరస్తా నుంచి మన ధర్నా చౌక్ వరకు భారీగా నిరుద్యోగ యువతతో శాంతియుత ర్యాలీ అనేది నిర్వహిస్తా. అప్పుడు కూడా నువ్వు ఒకవేళ ఆ యొక్క ప్రోగ్రామ్కి అడ్డుపడ్డా, పర్మిషన్ ఇవ్వకూడదని పోయినా నేను ఖచ్చితంగా మేము దానికి హైకోర్టుకు పోతాం, తెచ్చుకుంటాం. అయినా కూడా నువ్వు దానికి అడ్డుపడితే, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ ఉన్నది, శాంతియుత ర్యాలీలు చేసుకోవచ్చు. అశోక్ నగర్ చౌరస్తా నుంచి ధర్నా చౌక్ వరకు ఇట్ ఈస్ హార్డ్లీ 400 to 500 మీటర్స్. కాబట్టి ఇది కూడా మీరు చేయకపోతే ఆగస్టు 6వ తారీఖు నుంచి మేము 5 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఉంటాం. ఇక రాష్ట్రంలో మేము ఎక్కడ ధర్నాలు దేనికోసం ఎంతవరకైనా తెగించి కొట్లాడతాం. ఇదే 15 మందితో నిరుద్యోగ యువతను కలుపుకొని, ఇంకా మిగతా నిరుద్యోగ యువత అందరినీ కూడా కలుపుకొని జిల్లాలతో తిరిగి ఢిల్లీలో రాహుల్ గాంధీని ఇంటి ముందర కూర్చొని సత్యాగ్రహ దీక్ష కూర్చుంటా. నువ్వు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేపియో కూడా నేను కూడా చూస్తానని నా యొక్క
ఒక లక్ష్యంతో నేను ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతా ఉన్నా. ఓకే అన్న, గత నెల రోజులుగా 2 నెలలుగా మీరు కంటిన్యూస్గా దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, గాంధీనగర్ కానీ ఇట్లా నిరసనలు చెప్తానే ఉన్నారు. ఆగస్టు 5 తర్వాత కూడా రెస్పాండ్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారా గవర్నమెంట్? అన్న, ఆగస్టు 5 అనేది మా యొక్క డెడ్ లైన్. శాంతియుతంగా ఉద్యమాలు చేయడానికి కోసం ఇది ఒక డెడ్ లైన్. దాని తర్వాత మేము అగ్రెసివ్గా ఏ స్థాయి పోతాము, మమ్మల్ని చూసి ఎంతమంది రాష్ట్రంలో నిరుద్యోగ యువత బయటకు వస్తారు, ఏ స్థాయిలో అది ఉద్యమం దేశంలో జంజీ ఉద్యమం నువ్వు చూసినావు. కానీ తెలంగాణలో 13 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగినటువంటి యువత బయటకు వచ్చి ఒక్కసారి బయటకు వచ్చినారంటే అది ఏ స్థాయిలో ఉంటుందో దానికి ముందడుగేగా మేము బయటకు వస్తాం. మమ్మల్ని వేలాది మంది నిరుద్యోగ యువత కూడా బయటకు వచ్చేలాగా మా యొక్క ఉద్యమం అనేది ఉంటుంది. ఇక నిన్ను ముట్టడిచ్చిన తర్వాత నువ్వు ఉండాలా ఉండొద్దా అని నువ్వు డిసైడ్ చేసుకుంటావు. ఓకే అన్న, ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ నిరసనలు చెప్తున్నారు, ఓకేనా, ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణను మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, వాళ్ళ వైఖరి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు నీట్ పేపర్ లీక్ మీద పోరాటం చేసినారు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు మొన్న పీపుల్స్ ప్లాజాలో భారీ క్యాండిల్ ర్యాలీ చేసినారు కదా. మరి టీజీపీఎస్సీ నుంచి ఓఎంఆర్ షీట్లు బయటకు ఎట్లా వచ్చినాయా? ఓఎంఆర్ షీట్లు రోడ్ల మీద ఎట్లా పడ్డాయి? దానికి నువ్వేం బాధ్యత వహిస్తావు? అది పాతయా కొత్త తర్వాత సంగతి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ రాజకీయ పలుకుబడితో టీజీపీఎస్సీ బోర్డు అనేది మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది, కరప్షన్ అయింది. కాబట్టి మేము కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకోకూడదంటే ఈ యొక్క ఏ ఎగ్జామ్స్ అయినా సరే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా దేశంలో ఉన్నటువంటి యూపీఎస్సీ బోర్డే దీనికి నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఉద్యమం కూడా తీసుకుపోతామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే అన్న, ఆగస్టు 5న జరగబోయే కార్యక్రమానికి ఏ విధమైన పిలుపునిస్తారు యువతకు, నిరుద్యోగం? నేను రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇది చివరి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఈ యొక్క ప్రయత్నం అనేది అన్ని నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నాం. డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ 3 సంవత్సరాలు నువ్వు గ్రూప్స్ నోటిఫికేషన్ 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వేస్తే ఈ యువత ఎక్కడ పోవాలండి? ఎక్కడ పోవాలి వాళ్ళు? కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా పర్మిషన్ తీసుకొని హైకోర్టులో నుంచి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. భాగస్వాములయ్యి చివరిసారిగా ప్రభుత్వానికి హెచ్చరిద్దాం, మేము శాంతియుతంగానే ఇది చేయబోతున్నాం. దీని తర్వాత కనుక మీరు మాకు కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే దీనికి మేము అశాంతిగా ఉద్యమం చేసేటట్టు చేసి చూపిస్తాం.